తాగుతున్నాడని తెలుసు, మా వాడిని చూడలేదు. వెళ్ళడానికి లేదు, లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చెప్పలేదని చంపేస్తాను కొడక. ఇన్వెస్టిగేషన్ ఏంటి? మా వాడైనా మర్డర్ చేశాడా? రాత్రి దొంగతనం చేశాడు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. లోపల సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వెళ్ళకూడదు. సీఏ గారితో నేనే మాట్లాడతాను. మర్యాదగా నా కొడుకుని చూడనివ్వకపోయావా నీ తాట తీస్తా. సార్ బయట వాళ్ళమ్మ గొడవలు చేస్తుంది. గుర్తొచ్చింది సార్. చెప్పరా, ఏం గుర్తొచ్చింది? గుర్తొచ్చింది, చెప్పు. నాకు కాల్ వచ్చింది సార్. ఒరే అడ్డగాడిదా, 11 గంటల కారు తీసుకొచ్చి ఇంట్లో పెడతానన్నా. ఎక్కడ చచ్చావు? టైం 1 గంట అవుతుంది. 5 ఏళ్ళ నుంచి అడుగుతుంటే మీ నాన్న ఇప్పటికి కొంచెం వచ్చాడు. 1,00,000 పెట్టి కొన్నావు. నేను ఇక్కడ ఇంత ఆగుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? అప్పుడు రియలైజ్ అయ్యాను సార్, ఎవరిదో కారు ఎక్కి ఎక్కడికో వచ్చేసానని. ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్. పెద్ద గారిని జారుని కొడితే ఓకే, అదే చిన్న గారిని జారుని కొడితే చీప్. అంతేగా బ్రో, అసలు చీప్ అంటే ఏంటి? నచ్చించేయడం, అనిపించింది చెప్పడం, గట్టిగా నవ్వడం, కోపం వస్తే అరవడం, అంతేగా? అవును, హలో, నేను చీపే. నాకు ఇదే కరెక్ట్. నాకు ఇదే కరెక్ట్. అంకుల్, హలో అంకుల్. ఓ సారీ. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ, నమ్మకం, జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్. ఈ పరువు, ప్రతిష్ట, గౌరవం, బంధువులు ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దెకి తెచ్చుకునే ఫీలింగ్స్. నా సూట్ లాగా, సారీ టాక్సీడో లాగా. మనకు కానివి మనకు సెట్ అవ్వ అంకుల్. అసలు ఏం మాట్లాడదామని వచ్చి ఏం మాట్లాడుతున్నా. అసలు పాయింట్ ఏంటంటే, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. తను తిట్టిని తిట్టించుకుంటా, కొట్టని కొట్టించుకుంటా, కానీ తన పక్కన ఉంటే చాలు. ఈ కార్తీక్ గారు హుషారు కారణమే మీ అమ్మాయి అంకుల్. ఐ రియలీ లవ్ మధు అంకుల్. ఐ రియలీ లవ్ మధు. నేను వెళ్తాను. బాయ్. సార్ అయిపోయింది సార్. ఏమైపోయిందిరా? అయిపోయింది సార్. అదేరా, ఏమైపోయింది? అయిపోయింది సార్. లాంటివరా? చెప్పేస్తాను సార్. ఏంటి పెద్ద కారులో వచ్చానా? నువ్వు మారవరా, నాది తప్పు. ఏ మధు, హీస్ డ్రంక్, జస్ట్ లీవ్ హిమ్. అవసరం లేదు. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే రేపు 6 o'clock నా ఫ్లైట్. వీడొస్తాడు, ఆ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే పెట్టొస్తాడు. ఎంతమందిని చూసాం, ఎంతమందిని చూసాం. సార్ టైం ఎంత సార్? ఇప్పుడు టైం ఎందుకురా? ప్లీజ్ సార్ చెప్పండి సార్. రై ఏంట్రా వేషాలు వస్తున్నావా? 3:30 సార్. సార్ నేను వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, ప్లీజ్ సార్. ఎడిగిపోతున్నావురా?
అది కాదు సార్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మధు నాకు దక్కదు. ప్లీజ్ సార్. ఈడ సమంతకి అంటే మా దాంట్లో 2 కార్లు రాబే. కాదు సార్, ప్లీజ్. కార్ ఎక్కడ పెట్టావరా? సార్ అది నాకెందుకు సార్, ఎక్కడి నుంచి తెచ్చాను అక్కడే పెట్టేశాను సార్. అంటే గా హోటల్ కాడనే పెట్టినావా? అవును. ఆ కార్ అక్కడ పెట్టేసి నా కార్లో ఇంటికి వెళ్ళిపోయాను సార్. అక్కడ పడుకున్నోడిని మళ్ళీ ఇక్కడ కళ్ళు తెరిచాను సార్. ప్లీజ్ సార్, మధు వెళ్ళిపోతుంది సార్. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. గుబ్బే ఉండే. సార్ 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 ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ప్లీజ్ సార్. మధు సార్ నా డార్లింగ్ సార్. ప్లీజ్ సార్ మీరైనా చెప్పండి సార్. సత్యనారాయణ సార్ ఆడిని ఎయిర్పోర్ట్కి పంపించు. థ్యాంక్ యూ సార్. అరే లవ్ యూ సార్. నేను దోలుకోపోతా చెప్తుంటే Love you, sir. ఫ్లైట్ డిలే అంట. జరసేపు లాంజ్లో కూర్చో. మొత్తం చెప్పాను కదరా, వదిలేయండి రా, దండం పెడతా, ఫ్లైట్ వెళ్ళిపోతుందిరా. ఇటు కూడా వచ్చారు బాబాయ్. హలో బ్రదర్. మీరెవరు? నీకు పూర్వీకులం, మందంతా ఒకటే జాతి. దా వచ్చి కూర్చో. సార్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది సార్, నేను అర్జెంట్కి వెళ్ళాలి. అయ్యో ఈ ఒంటలు పోసుకుంటానంటే బయటికి పంపట్లేదు. ఫ్లైట్ అంటే ఫ్లైట్. అవును, అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం చేస్తావు? సార్ మధు వెళ్ళిపోతుంది సార్, నేను వెళ్ళాలి సార్. నీ లవర్ పేరేంటి? శ్రీదేవి. నాకు భానుమతి. మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో. సత్యనారాయణ సార్. ఎంట్రీ ఎగ్జిట్ రిపోర్ట్స్ ఇవ్వండి. $12:45 సమంతకు పని బయటికి వెళ్ళింది. 1:15 మళ్ళీ వెనక్కి వచ్చింది. 1:30 శాంట్రో బయటికి వెళ్ళింది. ప్రతి ఓడి చెప్పేది కరెక్టే. కారే వినట్టు ఎవరు కొట్టేసింటాడు? అరే నేను సినిమా టైటిల్ పడ్డప్పుడు చెప్పినా సార్ ఆ కారు అని కొడుకే కొట్టేసిండని. మీరే కాలిపిల్లి టైం వేస్ట్ చేసి నా మాట ఇంకోలేరు. ఇప్పుడన్నా సమజ్ చేసుకోరి. అని పిలిపించండి. నేను సీఏ గారు రమ్మంటున్నారు. వచ్చిండు సార్. కృష్ణ పారిపోతాం అనుకున్నాను. దా నీకు చిన్న కథ చెప్తాను. ఒక బాగా బలిసిన తండ్రి, ఆడికో కొడుకు, ఇద్దరికి అసలు పడదు. కోపంతో ఉన్న కొడుకు తండ్రికి బుద్ధి చెప్తామని ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ని కొట్టేశాడు. డౌట్ రాకుండా తనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసుల్ని ఎర్రి పప్పలను చేశాను అనుకున్నాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఉద్యోగాలు మానేసి కథలు రాసుకోండి. ఏంట్రా వాగుతున్నావు? అదే నేను అడుగుతున్నాను. రై, నువ్వే కార్ కొట్టేసి నువ్వే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన నేను పట్టుకోలేమనుకున్నావా? నా కారు నేను కొట్టేస్తాను. అది మీ నాన్న కారు కాబట్టి తన్నేం పేకలేవు కాబట్టి ఇలా ప్లాన్ చేసావు. చేత కాబట్టి చెప్పండి, నేను చూసుకుంటా. అంతేగాని మీరు చెప్పే కథలు మీ ఉపయోగం నాకు లేదు. పార్టీ టైం స్టార్ట్ అయింది. 10:30. పార్కింగ్ గేట్ ఎంకెళ్ళావు. 1:30. 12 పార్టీ అయితే 1:30 వరకు పార్కింగ్ ఎందుకు వెళ్ళలేదు? మధ్యలో ఏం చేసావు? మధ్యలో ఏం చేసావు? చెప్తాను. హలో హలో, మైక్ టెస్టింగ్ 1. ఆఫీసరా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, హాయ్, ఐఎమ్ కృష్ణ. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. అమ్మ వినిపిస్తున్నాయి కదా? మా అమ్మ అక్కడ ఉంటుంది కానీ అన్నీ వినిపిస్తాయి. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే. నీకు కూడా హ్యాపీ బర్త్డే కృష్ణ. హ్యాపీ బర్త్డే రా. మా అమ్మ నేను ఒకే రోజు ఈరోజే పుట్టాం. అలాగే ఏం కదా అమ్మ నేను సేమ్ డే. ఇద్దరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. తను ఎప్పుడు అంటూ ఉండేది తన బర్త్డేకి దేవుడిచ్చిన గిఫ్ట్ నేను అని. నాకు మాత్రం తను ఇచ్చే గిఫ్ట్తోనే నా బర్త్డే స్టార్ట్ అయ్యేది చిన్నప్పుడు.
కానీ నా 8th బర్త్డేకి పెద్ద యాక్సిడెంట్. కార్లో అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది. ఆ చావు కూడా భయం వేసింది. అమ్మ నా పక్కనుంటే నా జోలికి రావడానికి. అందుకనే నన్ను వదిలేసి మా అమ్మని తీసుకెళ్ళిపోయి. సో 15 years నుంచి నో అమ్మ, నో గిఫ్ట్స్, నో విషెస్, నో బర్త్డేస్, నో పార్టీస్. అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయిందని చాలా కోపం ఇన్ని రోజులు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నానో తెలుసా? మా అమ్మ నాకు గిఫ్ట్ పంపించింది, బర్త్డే గిఫ్ట్. సేమ్ అప్పుడు ప్రామిస్ చేసినట్టు అదే గిఫ్ట్ పంపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది, మా అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, నాతో పాటే ఉంది, నా పక్కనే ఉంది. సో సెలబ్రేట్ చేసుకోండి ఎలా ఉంటాను. సో ఇప్పటి నుంచి నో బాధస్, నో ఎడిప్స్, ఓన్లీ హ్యాపీ. సార్ ఈ స్టార్టింగ్కి వెళ్ళింది ఓవర్ యాక్షన్ అనుకున్నా సార్. ఇది ఎమోషన్ సార్, ఎమోషన్. సార్ నేను పక్కా చెప్తున్నా సార్, కారు కొట్టేసింది ఇలా కాదు సార్, కాదు. ఇసంటి మనుషులు కసంటి పనులు చేయరు సార్. మంచోళ్ళకు రోజులు కావు సార్. నన్ను నమ్మండి సార్, నమ్ముర్రి. తర్వాత ఏం జరిగింది?